ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానమందు అతడు దృష్టి ఉంచాడు. అతని దృష్టి ఎలాంటి దృష్టి అంటే, ఇప్పుడు దేవుని ప్రజలతో శ్రమ పడితే ఈ పాప భోగం అనిపించకుండా నేను ఉంటే, తర్వాత ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం నేను అనుకుంటే, ఫరో కుమార్తెకు కుమారుడు అని అనిపించుకోకుండా నేను ఉండగలిగితే, ఇతనికి ఒక బహుమానం దొరుకుద్ది. ప్రతిఫలంగా ఎన్ని చేస్తే ఇతనికి ఒక ఫలం దొరుకుద్ది. ఏం ఫలం అది? ఒక బహుమానం దొరుకుతుంది. దాని మీద పెట్టాడట దృష్టి. మోషే గారి దృష్టి ఎక్కడుంది? ఇవన్నీ ఎందుకు వద్దనుకుంటున్నాడు? పిచ్చోడా ఏంటి అన్నట్టు కనపడుతున్నాడు. కానీ ఈయన దృష్టి ఏంటంటే బహుమానం ఒకటి ఉంది, పరలోకంలో దేవుడిచ్చే బహుమానం. అది కావాలనుకున్నాడు. అది కావాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఇది కావాలా అది కావాలని బేరీజు వేసుకున్నాడు ఆయన. ఇవాళ ప్రభువుని అంగీకరించామంటే మనం కూడా ఈ స్థాయిలో ఉండాలి. పరలోకంలో గొప్ప స్థాయి, ఆ ప్రభువుతో యుగయుగలు అక్కడ ఉండాలంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా శ్రమ కావాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. క్రీస్తుని అంగీకరించాము అంటే ఏదో కలిసి వచ్చేస్తుందిలేండి, లేకపోతే ఆస్తి వచ్చేస్తుందిలేండి అని క్రీస్తు దగ్గరికి రాకూడదు. ఏమండి, ప్రభువుని నమ్మని వాళ్ళు కోట్లకు పడగలెత్తారు. దేవుడిని నమ్మేరు మీకేది అంటుంటారు కొంతమంది తెలియని వాళ్ళు, పిచ్చరాకాలు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఆస్తి కానీ అవన్నీ, అది ఆడు కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు అనిపిస్తారు. కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది అక్కడ. దాని మీద దృష్టి పెట్టాడు మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అక్కడ దృష్టి పెట్టాలి. పరలోకంలో కలిగే బహుమానం ఉందే దాని మీద దృష్టి పెట్టాలి. మన పితరులు అబ్రహాం కానీ ఇస్సాకు కానీ యాకోబులు కానీ వాళ్ళు ఎక్కడ నివాసం ఉన్నారు? పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుచూ ఉన్నారని రాయబడింది. ఎక్కడ నివాసం ఉన్నారు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అది అబ్రహాము ఎదురు చూచుచుండెను. అది ఎదురు చూసేటప్పుడు గుడారాలలో నివసించారు. పరవాసులై ఉన్నట్టుగా, పరాయి దేశంలో ఉన్నట్టుగా గుడారాలలో ఉన్నారు. అంతే తప్ప పిల్లర్లేసి భీములేసి మంచి పటిష్టమైన ఇల్లు కట్టుకొని అబ్రహాం ఇస్సాకు యాకోబులు లేరు. ఎందుకంటే అసలైంది అక్కడ ఉందిగా, అది పునాదులు కలిగిన పట్టణం. అంటే దీనికి పునాది లేదు, ఉన్నా కానీ ఉడిదే. ఈ భూమి శాశ్వతంగా ఉండేది కాదు, ఇది పోయేదే. ఇది త్వరలో లయమైపోతుంది అని పేతురు భక్తుడు చెప్పాడు. కంటికి కనపడుతున్న సమస్త సృష్టి కూడా పోద్ది, మహా వేండ్రముతో లయమవుద్ది. వేండ్రము అనగా వేగము. ఈ తిరిగేటువంటి ప్రాసెస్ కనుక ఇంకాస్త స్పీడ్ తిరిగిందనుకో ఏమవుద్ది? మొత్తం ఏమైపోద్ది అంటే తుంపరలుగా అయిపోద్ది అనమాట. శక్తి వేగం పెరిగిపోద్ది. సృష్టి కూడా జరగటానికి కూడా కారణం అదే. ఎంత అంటే సైన్స్ కదంతా. ఒక పదార్థం ఒకటి ఏర్పాటు చేయాలంటే అయస్కాంత శక్తి ఒకటే, తర్వాత దాన్ని కూడా కొంత ఉంటాయి. అలాగే ఈ కనబడే పదార్థం పాడవ్వాలి అన్న వేగం ద్వారాగానే అయిపోద్ది. కాబట్టి ఇది పోద్ది, కానీ పోనది ఒకటి ఉంది. ఏంటంటే అది పరలోకంలో ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాడు. అంటే మరి ఈ భూమి ఇక తర్వాత ఉండదా? ఉంటుంది, మళ్ళీ బ్రతుకుద్ది ఈ భూమి. ఇప్పుడు కనబడుతున్న ఈ భూమి చచ్చిపోద్ది, మరలా పునరుద్ధానం చెందుద్ది, బ్రతుకుద్ది ఈ భూమి. భూమి కూడా నశిస్తుంది, తర్వాత మళ్ళీ బ్రతుకుద్ది. ఇప్పుడు మన పితరులంతా చనిపోయారు, పోయినట్టేనా? కాదు కాదు కాదు, వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు. దానిని పునరుద్ధానం అంటాం. అలాగే ఈ భూమి ఆకాశం పంచభూతాలు కనబడుతున్న సమస్త సృష్టి లయమైపోతే మళ్ళీ వస్తుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం మళ్ళీ. హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులు మనం 5 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సరే, ఈ రోజున మరొక సంగతిని నేర్చుకుందాం. 27వ వచనం, అది హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై చాలు. ఎలాంటి బుద్ధి కలిగిన వాడట? స్థిరబుద్ధి కలిగిన వాడు, స్థిరమైన బుద్ధి. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా ఉన్నాడట. విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వాడిని, కనబడనటువంటి ఆయన్ని కనబడుతున్నాడు నాకు అన్నట్టుగా
స్థిరమైన బుద్ధి కలిగిన వాడు మోషే. మోషే బుద్ధి ఎలాంటి బుద్ధి? స్థిరమైన బుద్ధి. అంటే ఒక నిర్ణయం తీసేసుకున్నాడు వద్దని. మళ్ళీ తర్వాత అప్పుడేదో తొందరపడి అన్నాను కానమ్మా, నేను నీకే పిల్లవాడిగా ఉంటాను, ఇక్కడే ఉంటాను నేను. అమ్మ వాళ్ళు పడే బాధలు చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న ఏదో అనుకున్నాను కానీ కంగారు పడి, అమ్మ వద్దులే నేను ఇక్కడే ఉండాలి, ఈ భోగం అనుభవిస్తాలి అన్నాడా? బుద్ధి ఏమైనా మారిందా? స్థిరమైన బుద్ధి. మనం కూడా బాప్తిసం పొందేటప్పుడు, యేసయ్యా నీకోసమే బతుకుతానయ్యా, నాకు శక్తి ఇవి, నాకు బలం ఇవి, నేను ఇక నీకోసమే ఇక అంటాం. దైవజనుడు ఏది చెబుతానా, ఓకే తీర్మానం చేసుకోని అది చేసుకొని ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే. మరి మొన్న ఉన్న బుద్ధి ఇప్పుడు ఏమైంది? పోయింది. కానీ అలా పోలా మోషేకి. స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. బుద్ధి ఉండాలి. అందుకే బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు అని రాయబడింది. కాబట్టి బుద్ధి కూడా ఏ బుద్ధి ఉండాలట? స్థిరమైన బుద్ధి. దేవుని మీద మనకు స్థిరత్వం అనేటువంటిది ఒకటి అవసరం. ఆ స్థిరం అనేటువంటిది లేనప్పుడు వేస్ట్. అటు ఇటు కదులుతున్నటువంటి రెల్లు మాళ్లే. కాసేపు దేవుడు, కాసేపు దయ్యం, కాసేపేమో యేసయ్య పాటలో, కాసేపేమో సినిమా పాటలో, ఒక ఆదివారం ఏమో ఆరాధనలో, ఇంకొక ఆదివారం ఏమో థియేటర్లో. ఏమంటే ఇది స్థిరమైన బుద్ధి అంటారా? రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతుంది. కొంతమంది బాప్తిసం పొంది చాలా సంవత్సరాలు అవుతుంది. అరే ఇవాళ కూడా పోట్లాడితే యమబూతులు తిట్టేస్తున్నారు. ఎందుకని ఇలా అంటే, ఒకప్పుడు నేను తిట్టనన్నావుగా, అట్టంటాడు దూరంగా బ్రతుకుతానన్నావుగా అంటే కోపం రప్పించాడండి. అందుకని ఏమైంది? ఇప్పుడు ఈ బుద్ధి స్థిరంగా ఉండేది కాదు, అటు ఇటు కూడా పోద్ది అన్నమాట. అంటే రెండు నాలుకల ధోరణి, ద్విమనస్కులు అంటారు. రెండు నాలుకలు ఉంటాయి కొంతమందికి. రెండు నాలుకలు అంటే అమ్మా తర్వాత చదువుదాం, ఎందుకంటే చెప్పేటప్పుడు చదవడం వల్ల లేదు, మన దృష్టి బైబిల్ మీద ఉండి అలా చూడటం వల్ల ఏమవుద్దంటే ఇనేది పోద్ది, కొంత డ్యామేజ్ అయిపోద్ది. వింటానే ఉంటాం. ఇప్పుడు ఇంకో సంగతి చెబుతే ఈ సందర్భంలో బైబిల్ చదువుతూనే ఉంటామా, అధ్యాయం తీసుకొని కొన్నిసార్లు మనం ఇంటి దగ్గర చదివేటప్పుడు ఏదైనా గుర్తొచ్చిందనుకో, ఇది చదువుతాం, ఒక్క అక్షరం కానీ పొల్లు కానీ మిస్ అవ్వదు, ఇది చదువుతాం. అక్కడ అది కదా అని దృష్టి అక్కడే ఉంటుంది, ఇది చదువుతూనే ఉంటాం. ఏం చదివామంటే తెలియదు, అర్థం అదో, కానీ చదివేవా? చదివాం. అలా ఉంటుంది. కాబట్టి దృష్టి ఇక్కడ కొంచెం ఉంచుదాం. స్థిరమైనటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి. రెండు నాలుకలు అంటే రెండు రకాల బుద్ధి మనకు ఉండకూడదు. దీన్ని ఏమంటారంటే పాముకుంటే రెండు నాలుకలు కదా, అలా ఉండకుండా మనం మోషే వలె స్థిర బుద్ధి కలిగి ఉండాలి. తర్వాత అక్కడ రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. దేనికి భయపడలేదు? రాజుగారి యొక్క ఆగ్రహానికి ఆయన భయపడ్డా? అన్నాడని పారావతలకే భయపడలేదంటే దాని అర్థం అది. షద్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురున్నారు. అగ్నిగుండంలో పడేసేస్తాం, 7 అంతల మంటలు లేపేస్తాం, మీరు వెళ్ళి నమస్కారం పెట్టకపోతే నేను ఎవరు కాపాడతారో చూస్తాం, ఏ దేవుడు కాపాడతాడో చూస్తాం, ఇక నువ్వా నేనా అన్న కాడకు వచ్చేసింది. అప్పటి వరకు రాజా రాజా అన్నారు. అగ్నిలో పడేసేస్తాం, మిమ్మల్ని ఎవడ కాపాడతాడో చూస్తాం అన్న ఆ స్థాయిలోకి వచ్చేపాటికి ఏమని పిలిచారు ఆయన్నే? నెబుకద్నెజరు. వామ్మో, అసలు ఏంటండి ఇంత రివర్స్ అయిపోయారు? ఎట్టొచ్చింది ఆ ధైర్యం? ఎవరిని బట్టి ఆ ధైర్యం? దేవుణ్ణి బట్టి. నెబుకద్నెజరు అన్నారు. భయపడవాడు క్రైస్తవుడు, భయపడ్డా ఆయన భయపడి ఉంటాడు. నెబుకద్నెజరు గడగడ వణుకుండాలి. నెబుకద్నెజరు అన్నాడు. ఏం చేస్తాడు? చేస్తే ఆ మంటలో పాడితే చంపుతాడు, అంతకనికైనా చేస్తాడంటే. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నాడు? మీ దేహమును చంపి మీ ఆత్మను చంపనేరక ఉండే వాళ్ళకి మీరు భయపడొద్దు, కానీ మీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. శరీరాన్ని చంపేవారికి మీరు భయపడిన అవసరంలా, కానీ శరీరం ఆత్మను కూడా నరకంలో వేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి భయపడండి అన్నాడు. అంతే తప్ప ఇప్పుడు రేషన్ బియ్యం చర్చికి వెళ్ళే వాళ్ళకి లేవంటారు, రేపు వారం నుంచి అని సాటింపు వేసారనుకో, అవి మేము వెళ్తలేదయ్యా, మేము వెళ్తలేదయ్యా.
ఎక్కడికే? మేము చర్చికి వెళ్ళలేదు. దేనికి? ఈ రోషన్ బియ్యం కోసం. ఏ బియ్యం అయ్యి? రోషన్ బియ్యమా, రేషన్ బియ్యమా? ఆటి కోసం వదిలేసుకుంటారు. ఐగుప్తును వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఇక్కడ కాకరకాయలు లేవే, కీరదోసకాయలు కూడా లేవు, ఉల్లిపాయలు కూడా లేవు, మాంసం లేదు మాకు, అది లేదు ఇది లేదని ఎట్లా విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు? అర్థమైందా? దేనికి భయపడకూడదు క్రైస్తవుడు అంటే. ఒక దేవునికి తప్ప, దేవుని వాక్యానికి తప్ప అటు ఇటు బెదిరించేవాడికి బెదరకూడదు, అస్సలు బెదరకూడదు. అర్థమవుతుందా? వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు నీకు ఈ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇవ్వలనన్న చింత మాకు లేదో, మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ మండు అగ్ని గుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అక్కడతోనే ఆగల. ఒకవేళ ఆయన రక్షించినను రక్షించకపోయినను, అది పాయింట్. ఆయన కాపాడితేనే ఇదని కాదు, ఒకవేళ ఆయన కాపాడకపోయినా, రక్షింపకపోయినా, ఇదిగో గుర్తుపెట్టుకో, నువ్వు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయం, పూజ చేయం, జాగ్రత్త అని మాట్లాడారు. ఏమన్నా ఇంతేంటి? ఏం చేస్తాడు? మా చేస్తే ప్రాణం తెస్తాడేమో, అంతకు మించి ఇంకేమైనా చేయగలడా? భూమండలం మీద ఎవడైనా? ప్రాణం ఉన్న ఆయన కోసమే తీసినా ఆయన దగ్గరికి కదా. అది క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవుడి యొక్క ధైర్యం అది. కాబట్టి మోషే గారు కూడా అదే ధైర్యం. తర్వాత ఐగుప్తుని విడిచిపోయాను, అంతేనండి. అదే 27వ వచనంలో, ఐగుప్తుని విడిచిపోయాను, ఐగుప్తులో ఉండవలసిన అవసరం నాకు లేదో అని ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. అలాగే ఈ పాపపు లోకంలో నుంచి మనం ప్రత్యేకంగా ఉండాలి. ఐగుప్తు యొక్క అనుభవంలో నుంచి అతడు బయటకు వచ్చినట్టుగా ఈ పాపం యొక్క అనుభవంలో నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఇదే లోకంలో ఉంటాం, కానీ ఈ లోకంలో దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆయన సంఘం ఉంది, దానిలోకి వచ్చేయాలి మనం. లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడడమే క్రీస్తులోకి రావడం అంటే, బాప్తిసం పొందడం అంటే. లోకమాలిని మనకు అంటకుండా, నీళ్ళల్లో తామరాకు ఉంటుంది, ఆకుని కాస్త బయటకు తీస్తే ఒక చొక్క అంటించుకున్నట్టుగా నీళ్ళలోనే పడవ వెళ్ళిపోద్ది అవతలకే, కానీ ఆ పడవలోకి నీళ్లు రాకుండా అది అవతల ఒడికి చేరినట్టుగా లోకంలోనే మనం ఉంటాం, కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి. లోకాన్ని లేకపోతే లోకంలోని ఆచారాలు, లోకంలోని పద్ధతులు మనతో పాటు సంఘంలోకి తెచ్చుకోకూడదు. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది దేవుని పిల్లల గురించి, వారు విధులట ఈ లోకంలో ఉన్న సర్వజనుల విధులకు వేరుగా ఉన్నాయి. దేవుని పిల్లల విధులు ఎలా ఉన్నాయి? సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అలా ఉండాలి మనం. శాదాత్వం అనుకుంటారు వీళ్ళదే అంటారు మనల్ని. అప్పుడు ఎవరనేది? లోకస్తులు. యతిమతం అనుకుంటారు వీళ్ళదే అంటారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు చేసేది మనం చేయట్లా. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు. మత్తయి సువార్త ఎక్కడ ఉందంటే ఎక్కడ బైబిల్లోనే ఎక్కడ ఉండుంటుంది అంటారు. మళ్ళీ 20 ఏళ్ళ నుంచి వెళ్తుంటారు. లేకపోతే ఆ లైన్లో ఉంటే చూడు, వరుస పెట్టి చూసుకుంటే ఆదికాండం చూసి తర్వాత అక్కడ నుంచి మలాకి కాడికి వచ్చి మళ్ళీ కొత్త నిబంధన చూసేప్పుడు, కొత్త నిబంధనలో ఫస్ట్ పుస్తకమా? వాళ్ళు కూడా మళ్ళీ షటైర్లు వేస్తారు ఇది దేవుని పిల్లల మీద. అర్థమవుతుందా? కాబట్టి లోకాన్ని తెచ్చేసారంటే సంఘంలోకి చాలామంది. ఇల్లు కట్టేటప్పుడు లోకం కావాలి, పెళ్లి చేసేటప్పుడు లోకం కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఒకటి పెట్టించుకొని ఆ ముహూర్తానికి చేయాలి. ఊరందరం పిలిచి వచ్చామో అర్ధనగ్నంగా ఉండి అక్కడ పీటల మీద కూర్చోబెట్టి అక్కడ శాతపడోడికి ముగ్గులేసినట్టేసి ఆడవాళ్ళని పిలిచి మగోడికేమో మళ్ళీ పసుపులు రాపించి ఎకరాలు. ఎంత దౌర్భాగ్యం అండి. మళ్ళీ వీళ్ళు వాళ్ళకి రాసి వాళ్ళు వీళ్ళకి రాసి రోడ్లో ఉంటే పరుగులు ఎత్తడం అల్లరే. ఏంటిది? మళ్ళీ క్రైస్తవులేనా? క్రీస్తు సంబంధులేనా? అరే రేపో ఎల్లుండి పెళ్లి చేసుకునేవాడు చొక్కా విడిచేసి ఆడు ఒక డైర్ ఒకటి వేసి కూర్చుంటే ఆడవాళ్ళు వెళ్ళి పసుపు రాయొచ్చండి అడికి. ఇప్పుడు మళ్ళీ అసలు ఎట్లాంటి పద్ధతి? పంపించుడు ఎట్లా పంపిస్తున్నాడు అలా ఉండి ఆడుకు వృద్ధతానికి? అంటే ఎవరికో నేను ఇదని కాదు, కానీ కాస్త రోషం తెచ్చుకొని ఏది చేయాలో అది చేయకుండా ఉండాలని. అయ్యేం పనులండి.
పసుపుతో ముగ్గేయాలంట, మళ్ళీ అదేంటి తెల్ల ముగ్గేయాలంట. ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఇదివరకు ఉత్తరాలు రాసేటప్పుడు ఆ ఉత్తరానికి కాటికి రాసేవాళ్ళు 4 పక్కల. దాని అర్థం ఏమిటి? అశుభం. పెళ్లి కార్డులకి ఏం రాస్తారు? పసుపు. మొన్న గయ్యగారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తారు, కార్డు తెచ్చి ఇచ్చాడు, దాని నిండా పసుపే. ఆదివారం పెట్టేయంటే గారు పెళ్ళి అంటే గురువారం చేద్దామంటే అమావాస్య వచ్చింది, ఏదో మన మంగళవారం చేద్దామంటేనే మంగళవారం చేయకూడదు మనం. మరి ఏం చేస్తాడు? మంగళవారాన్ని తడుచుకున్నాడు. ఏమంటే ఇదేనా? లోకాన్ని తెచ్చి ఎక్కడ పెట్టారు? పెళ్ళిళ్ళు సంఘంలో పెట్టారు. అమ్మ మీరు అడిగారుగా వస్తున్నారా అన్నయ్య పెళ్ళికి అని అడిగారుగా. నేను అటుకోతా ఆదివారం. ఎందుకు వెళ్తామండి? ఇదేంటంటే ఇట్లా పెట్టామంటే ఏదో చాలా చెప్పాడు నాకు. కాబట్టి అవన్నీ కాదు. ఐగుప్తుని అతడు విడిచినట్టుగా మనం కూడా ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తులోనికి రావాలి. ఎక్కడన్నా చనిపోయారు, ఎక్కడో జ్ఞాపకార్థ కూటం పెట్టారు, వెళ్ళాం. తర్వాత భోజనాలు పెడుతున్నారు, ఆకెటు మడుతారు వీళ్ళు. అటు అంటే ఇటొద్దు అంటే మాకు రాకూడదు. ఇప్పుడు అది ఆ మరణం మా ఇంట్లోకి రాకూడదని అటు తిప్పి రాయ్ ఏంటి ఇటు తిప్పి అటు తిప్ప, అదేదో పెద్ద ఆజ్ఞలాగా. పరిస్థితి ఎదురు కూర్చుంటే మాకేరా నువ్వు తిప్పేదంటే, ఆడిటి తిప్పి ఈడు అడి తిప్పి వాళ్ళు అక్కడ బాదుకొని సరిపోద్దా? అంటే పరిస్థితులు అట్లా ఉన్నాయంటే కాళ్ళాళ్ళు కొట్టుకోవటమే మరి. అదనమాట. అంటే ఆకు తిప్పితే భయం. మళ్ళీ దాన్ని ఎట్టా మన పూర్వీకుల నుంచి చెప్పుకొస్తున్నారు, పిల్లలకు నేర్పించడం. అటు తిప్పు ఇటు తిప్పకూడదు, ఇది దినం ఉంది, అటు తిప్పు. మరి ఒక దబరా గిన్నె ఎత్తున్నాడు, చక్కగా నెత్తిన పెట్టుకొస్తున్నాం ఇంటికి. మరి దాన్ని నాకు వద్దని అటే అటే నాకు అటు ఇచ్చేసేయాలి అనవే. కాబట్టి అలా కాదు, అదడి చెప్పాలి. ఇది ఇయ్య నేర్పించేది రాబోయే తరానికి. అందుకని బైబిల్లో వ్రాయబడింది, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందని రాయబడింది. దేవుని కార్యాలు ఎరగని తరం ఎందుకు పుట్టింది? ఈ పెద్దోళ్ళు వెనకొండోళ్ళకి చెప్పలా. అంతేగా దేవుని మాటలు చెప్పాలి. అవి చెప్పరా, పిల్ల ఎదురు వచ్చింది ఎలమాకురా అని పిల్లవాడికి చెప్తే ఆడు గుర్తుపెట్టుకొని ఆడు పిల్లవాడికి చెప్తాడు, మళ్ళీ తిని పోకోకుండా మళ్ళీ. అర్థమైందా? అసలు అది ఎక్కడికి పోదాం భలే చెప్తారు. కిటికీ ఇటు పెట్టకూడదురా అంటే ఆడెంకోటి చెప్పి అక్కడ పెట్టకూడదు అని ఓడబీకేదా కూరుకోరు. అర్థమైందా? కానీ ఇలాంటివి కాదు. క్రీస్తు ప్రభుని మనం నమ్మేమంటే ఐగుప్తుని వాళ్ళు వదిలిపెట్టినట్టుగా ఈ లోకంలో సిద్ధాంతాలు, ఈ లోక పద్ధతులు, లోక ఆచారాలు వీటన్నిటినీ విడిచిపెట్టాలి. అది లెక్క. అవి విడిచిపెట్టకుండా వత్త అవన్నీ ప్రధాన వేసుకోవద్దు, ఉపయోగం ఏముందండి? అవన్నీ తెచ్చేసుకోకూడదు, లోకంలో అవన్నీ మనం తెచ్చుకోకూడదు. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చేసేవి, ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. అందుకే యేసుప్రభువు వారు అన్నాడు, మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆరాధన మాత్రం చేస్తున్నారు. ఏ ఆరాధన అది? వ్యర్థమైన ఆరాధన, ప్రయోజనం లేదు. మోషే వలె మనం ఏం చేయాలి? ఐగుప్తుని విడిచాను. తర్వాత అన్నాడు చివరిలో 28వ వచనంలో, అతడు పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. అది పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాను. పస్కా అంటే అదొక పండుగ. పస్కాకి ఒక పశువును వధిస్తారు. మంచి ఒక మేకను కానీ గొర్రెను కానీ మసలేందన్న ఒక దాన్ని తీసుకొని అది 10వ తారీఖుని తెచ్చిపెట్టుకుంటారు. మొదటి నెలలో 14వ తారీఖు వరకు దగ్గర ఉంచుకుంటారు. ఆ 14వ తారీఖు సాయంకాలం దాన్ని వధిస్తారు. అది పండుగ, పస్కా పండుగ. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ప్రారంభమైన పండుగ అది. ఆ పస్కా పండుగను తర్వాత రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆయన ఆచరించాడు. అయితే కొరింథీ సంఘంతో భక్త పౌలు చెప్తాడు, ఇదిగో క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను అన్నాడు. మనందరి కోసం క్రీస్తు అనే పస్కా పశువు వధించబడింది. ఆ క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విమోచించింది. కాబట్టి మనం
సావలసినటువంటి సావుకి బదులుగా, మనకు రావలసినటువంటి శిక్షకు బదులుగా, మనం ఏ పాపంతోనైతే నింపబడిన పాతాళానికి నరకానికి పోతున్నామో దానికి బదులుగా దేవుడే వచ్చి ఆ పాపం మొత్తం తన మీద వేసుకుని పాపానికి శిక్ష విధించాడు. పాపానికి ఏం పడింది? శిక్ష పడిపోయింది. ఎక్కడ? యేసు ప్రభుల వారి శరీరమందు పాపమునకు శిక్ష పడిపోయింది. ఇక పాపం మనల్ని ఏం చేయదు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే యేసయ్యలోనికి వచ్చేయాలి, క్రీస్తులోనికి రావాలి. అప్పుడు ఆ క్రీస్తు శ్రమ అనిపించాడు కాబట్టి పాపానికి శిక్ష పడిపోయింది కాబట్టి ఇక పాపానికి మన మీద అధికారం ఉండదు. కాబట్టి క్రీస్తు లోపలికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే క్రీస్తు సంబంధులు. ఇంట్లోకి వచ్చినట్టుగా, చర్చిలోకి వచ్చినట్టుగా క్రీస్తులోకి రావాలి. ఎలా? రోమా 6లో చెబుతాడు కదా, 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా అన్నాడు. అంటే బాప్తిస్మం ద్వారా క్రీస్తు సంబంధులం అవ్వాలి, క్రీస్తులోనికి రావాలి. ఎందుకంటే ఆ క్రీస్తు పస్కా పశువు ప్రతి పాపానికి ఆయన వధించబడ్డాడు. తర్వాత రక్త ప్రోక్షణ ఆచారాన్ని మోషే ఆచరించాడు. కాబట్టి యేసయ్య రక్తం ద్వారా పాప విముక్తి కలిగింది. పాత నిబంధనలో కూడా ఏది శుద్ధీకరించబడాలన్న రక్తం లేకుండా ఏం కుదరలా. మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ఏం స్థిరపరచబడలా. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు భక్త పౌలు 9:22 హెబ్రీ పత్రికలో. అదే 10వ అధ్యాయంలో అంటాడు 4 నుంచి, ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తం పాపములను తీసివేయుట అసాధ్యం. మరి ఎలా? ఎడ్ల రక్తం మేకల రక్తం కాదు, పరిశుద్ధుడైన వాని రక్తం కావాలి, నిర్దోషమైన వాని రక్తం కావాలి, యథార్థపరు రక్తం కావాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు రక్తం పవిత్రమైన రక్తం, ఏ పాపం లేని రక్తం యేసయ్య రక్తం. ఎలా? దాని గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. యేసయ్య రక్తం ఎందుకని సపరేటు, యేసయ్య రక్తం ఆదాము రక్తంతో సంబంధం ఎందుకు కాదు, ఇత్యాది విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కడపటి ఆదాము అనే పుస్తకంలో ఈ విషయాలు చక్కగా రాయటం జరుగుతోంది. ఓకేనా? కాబట్టి ఈ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినంత గొప్ప స్థాయిలో లక్షల మందిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాగలిగినంత గొప్పవాడిగా ఎందుకు ఉన్నాడు? ఈరోజు వరకు కూడా అసలు మోషే గురించి ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నాం? అంత మహానాయకుడని ఎలా అయ్యాడు అంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన విశ్వాసం కలిగిన వాడు, ఆయన ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. తర్వాత అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని అనుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచెను. అతడు స్థిరబుద్ధి కలిగిన వాడు అని రాయబడింది. అతడు రాజాజ్ఞకు భయపడ్డాడేం కాదు, ఐగుప్తును వదిలిపెట్టేశాడు. తర్వాత పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించినవాడు. కాబట్టి మోషే ద్వారా మనం కూడా చేయవలసిన పనులు ఏమిటంటే ఈయన ఎలా ఉన్నాడో అలాంటి క్రియలు మనం కూడా చెయ్యగలిగినప్పుడు దేవుని ద్వారా అంగీకరించబడతాం. ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి మనం ప్రవేశిస్తాం. కాబట్టి భక్తుల చరిత్రలో మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదో చదివేసేసి వెళ్ళిపోవటం, మన ఇష్టం వచ్చిన పని మనం చేయటం కాదు, కానీ వారు ఎలా ప్రవర్తించారో అలాగే మనం కూడా ప్రవర్తించాలి. అందుకే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చూసి అదే పని మనం చేయాలి. వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, లేకపోతే ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, సరైన భోజనం లేకపోయినా, ఏ పరిస్థితుల్లోనైనా కానీ వాళ్ళు స్థిరంగా ఉన్నారు. మనం కూడా దేవునిలో స్థిరంగా ఉండాలి. అరే ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి, కలవరం వచ్చి, చిన్న సమస్య వచ్చేపాటికి గజగజ ఉనిగిపోయి దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనుకుంటా, దేవుడు మాకు దూరం అయిపోయాడు అనుకుంటా, దేవుడు మాకు హ్యాండ్ చేశాడు, ఎట్లా మాట్లాడగలుగుతున్నాం? అవన్నీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం పరిశీలించుకోవాలి. దేవునికి మనకు మధ్య ఎడమేమన్నా వచ్చిందా? ఏం లేదే. దేవునికి మనకు మధ్య కనెక్షన్ బాగానే ఉందిగా, మరి ఇంక ఇబ్బంది ఏముంది? లేకపోతే భోజనం లేదేమో, అది పెద్ద సమస్య ఏం కాదు. యేసయ్యతో మాత్రం తెగతింపులు అవ్వలేదు కదా, ఆయన వద్దన్న పనే మనం చేయట్లేదు కదా.
వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం కదా అనుకున్నప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అస్సలు లెక్క చేయొద్దు దాన్ని. ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, నువ్వు చేసేది ఇదేనా అని, యోబు గారు నాడు ఆవిడ అన్నట్టు. ఏం కంగారు పడిన అవసరంలా. దేవునికి దూరం అయితే భయపడండి, కంగారు పడండి. వాక్యానికి దూరం అయితే, లేఖనానికి విరోధంగా బ్రతుకుతుంటే అప్పుడు కంగారు పడిపోవాలి. వాక్యానికి దగ్గర అయినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా డోంట్ కేర్, అస్సలు దాన్ని కేర్ చేయవలసిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాంటి విశ్వాస జీవితంలో మనం ఎదుగుదము గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధిలో మనందరిని ఆయన స్థిరపరిచి బలపరచును గాక. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.